మరొకసారి పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ కొట్టబోతుంది భారత్ అయితే మరొకసారి భారత్ జోలికి రావాలన్నా, భారత్ పేరు పాకిస్తాన్ నోట రావాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితిని అయితే ఇప్పుడు ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే యోచనలో ఉంది. అయితే ఇప్పటికే చూస్తున్నాము పాకిస్తాన్కి ఏ విధంగా బుద్ధి చెప్పింది అనేది. అయినా కూడా పాకిస్తాన్కి ఇవన్నీ సరిపోవట్లేదు అన్నట్టు ఇంకా యుద్ధానికి కాలు దువ్వుతూ ఈ రోజైతే అటు యుద్ధం కూడా ప్రారంభమైన తీరు మనం చూస్తున్నాము. ఏ విధంగా అటు ఎక్కడికక్కడ ఎన్ని ధ్వంసం అయిపోయినాయి అనేది కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. అసలు యుద్ధ వాతావరణం కమ్ముకుంది. దీంతో హై అలర్ట్ ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఉన్నారు. ఎస్ శివ, మనం చూస్తున్నాము ఏదైతే బాంబుల వర్షం కురిపిస్తుంది ఇటు ఇండియా నుంచి అయితే అటు పాక్ ప్రధాని ఇంటికి అతి సమీపంలోనే బాంబు పేలుడు కూడా సంభవించినట్టు తెలుస్తుంది. అయితే దీనిలో ఎంత నిజముందో అయితే ప్రస్తుతం అటు ఆర్మీ కూడా ప్రధానిని కాపాడుకునే నేపథ్యంలో అక్కడ ఒక ఏం తోచిన దిక్కుతోచిన స్థితిలోనే పాక్ ఉందని చెప్పుకోవచ్చా? अपने घरों को लॉक करके ऊपर रोड वाली तरफ चले जाएं और कलमा तैयबा का विर्द करें। कुछ अदारों का हमें हुक्म है कि आप अपने बच्चों को, अपने बुजुर्गों को लेकर अपने घरों को लॉक करके ऊपर रोड वाली तरफ चले जाएं और कलमा तैयबा का विर्द करें। జైసల్మర్ లో దొరికిన పాక్ ఫైటర్ జెట్ పైలట్ ను మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఏదైతే పైలట్ తో దాడికి పాల్పడ్డాడో దాన్ని కూడా ధ్వంసం చేసింది భారత్ సైన్యం. అయితే ఆ పైలట్ ఎవరైతే ఉన్నారో పైలట్ ను ఆర్మీ సైన్యం, భారత్ సైన్యం అయితే అదుపులోకి తీసుకుంది. ఆ విజువల్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. జైసల్మర్ లో దొరికిన పాక్ ఫైటర్ జెట్ పైలట్ ను భారత ఆర్మీ సైన్యం అదుపులోకి తీసుకుంది. అయితే ప్రస్తుతం తమ ఆధీనంలోనే ఆ పైలట్ అయితే భారత సైన్యం అయితే ఉంచుకునుంది. మరో పక్కన అయితే ఎక్కడెక్కడ బాంబుల వర్షం కురుస్తుందని చెప్పుకోవాలి. సో పాకిస్తాన్ కి ఇది ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఘటన మనం చూస్తున్నాము. అటు డ్రోన్లతో ఇటు బాంబుల వర్షం కురిపిస్తుంది భారత్ అయితే. సో యుద్ధానికి కాలు దువ్వని వేళ ఇటు పాకిస్తాన్ కి గట్టి బుద్ధి చెప్పేందుకు భారత్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పటికే ఇటు బాంబుల వర్షం కురిపిస్తుంది. మరో పక్కన అటు పాక్ కి చెందిన పాక్ ఫైటర్ జెట్ పైలట్ ను కూడా భారత ఆర్మీ అయితే తమ ఆధీనంలోకి తీసుకుంది. దానికి సంబంధించి విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఎవరైతే పైలట్ ఉన్నారో ఈ దాడికి పాల్పడడానికి అటు జెట్ వేసుకుని వచ్చిన పైలట్ ను అయితే దాన్ని కూల్చివేసిన తర్వాత పైలట్ అయితే సురక్షితంగా ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుంది భారత ఆర్మీ అయితే. ప్రస్తుతం అయితే భారత్ ఆర్మీ చేతిలో అటు ఫైటర్ జెట్, పాక్ కి సంబంధించిన ఫైటర్ జెట్ పైలట్ అయితే భారత ఆర్మీ చేతిలో చిక్కుకున్నాడని చెప్పాలి. అయితే మరో పక్కన ఎక్కడికక్కడ బాంబుల వర్షం కురిపిస్తుంది. మనం చూస్తున్న ఇప్పటికే కరాచీ పోర్టుపై దాడులు కురిపించింది. కరాచీ పోర్టు మొత్తం కూడా ధ్వంసం అయ్యింది బాంబుల వర్షంతో. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. ఎక్కడికక్కడ రోడ్డుపై మొత్తం అన్ని ఈ బాంబుల దాడిలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఇక మా ప్రతినిధి శివ ఉన్నారు అందుబాటులో. శివ, చెప్పండి. మనం చూస్తున్నాము ఎక్కడికక్కడ బాంబుల వర్షం కురిపిస్తుంది. మరో పక్కన అటు పాకిస్తాన్ కి చెందిన పైలట్ కూడా ఇటు భారత ఆర్మీ
అయితే ఆధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్. ఇలా ప్రధానంగా చూసుకుంటే మనం చూస్తున్నాం ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది. కరాచీ పోర్టుపై దాడులు చేశారు. దేశంలో మరియు పాక్ ఫైటర్ జెట్ పైలట్ దొరికారు. ప్రజెంట్ భారత ఆర్మీ చేతిలో బందీగా ఉన్నారు. అక్కడి నుంచి సమాచారాన్ని కూడా సేకరించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తం ఈ ఆపరేషన్ సంబంధించి ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ ఈ డ్రోన్లకు సంబంధించి అటాక్ కొనసాగిస్తుందో దానికి సంబంధించి ఎప్పుడెప్పుడు దీనికి సంబంధించి ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు, ఏ సమయంలో దాడులు చేస్తారనే అంశాలపై కూడా ప్రధానంగా ఎవరైతే దొరికారో ఫైటర్ జెట్ కు సంబంధించిన పైలట్ అందరి నుంచి కూడా కీలక సమాచారం సేకరించే అవకాశం కూడా ప్రధానంగా కనిపిస్తోంది. అయితే మొదటి నుంచి కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రతి దాడులు అయితే కొనసాగుతున్నాయి. దానిలో భాగంగా ప్రధానంగా ఏదైతే ఇప్పటి వరకు పాకిస్తాన్ కు సంబంధించిన F-16 సంబంధించిన 4 F-16 జెట్లను భారత్ కూల్చేసింది. ఇక పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన జెట్ ను భారత వైమానిక రక్షణ దళాలు కూల్చేశాయి. మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి నివాసానికి అతి సమీపంలోనే ఈ బాంబు పేలుడు సంభవించింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు పాకిస్తాన్ ప్రధానిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఉదయం లాహోర్, ఎప్పుడు కరాచీ పోర్ట్, ఇస్లామాబాద్ లో ఘోరంగా అటాక్స్ జరుగుతున్నాయి. భారత్ కూడా గట్టిగా బదులిచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. మొత్తం ఇస్లామాబాద్ లో మొత్తం కూడా దాడి కొనసాగుతుంది. భారీ పేలుడు సంభవిస్తున్నట్లు కూడా ప్రధానంగా మనం దృశ్యాలను కూడా చూస్తున్నాం. మరోవైపు ఏదైతే ఈ దాడులకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా కూడా కొంతమంది దుష్ప్రచారం చేసే అవకాశం ఉంటుంది, వీటిని మిస్లీడ్ చేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కూడా భారత ప్రభుత్వం కొన్ని ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఉగ్రవాద ఆస్తులను రక్షించుకోవడానికి ఇంతకు తెగిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ అనేది కూడా అందరూ భావిస్తున్నారు. అంటే ఏదైతే చిన్న వివాదాన్ని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తే ఆ ఉగ్రవాద ఆస్తులను రక్షించుకోవడానికి ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ ఎప్పటికీ మర్చిపోలేని విధంగా భారత్ అయితే గట్టిగా స్పందిస్తోంది. మరి ఎప్పుడు కూడా ఉగ్రవాదం సంబంధించి ఊసెత్తాలన్నా, భారత్ పై దాడి చేయాలనే ఒక తలంపు ఆలోచన రావాలన్నా భయపడే విధంగా కూడా భారత్ ఇప్పుడు దాడులకు పాల్పడుతుంది. అంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా భారత్ అటాక్ అనేది అలా గుర్తించిపోతుంది. భారత్ అంటే భయపడే విధంగా కూడా ఈ దాడులు ఉండాలని కూడా భారత ప్రభుత్వం కానీ, త్రివిధ దళాలు కానీ, భద్రతా బలగాలని కూడా భావిస్తున్నాయి. దానిలో భాగంగానే ఏదైతే పాకిస్తాన్ అటాక్ చేయాలని చూస్తుందో దానికి సంబంధించి యాంటీ డ్రోన్లతోనే వాటిని భూస్థాపితం చేస్తున్న ఆకాశంలోనే వాటిని ఎటువంటి పని చేయకుండా గగనతలంలోనే వాటిపై దాడులు చేస్తూ కూల్చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే భారత ప్రభుత్వం ఇటు భద్రతా బలగాలు కూడా మొత్తం యాంటీ డ్రోన్స్ ద్వారా ఇటు వీరిపై పాకిస్తాన్ పైన విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే S-400, L-70, ZSG-23 అలాగే సిల్క్ ఈ 4 కూడా యాంటీ డ్రోన్స్ వీటిని సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడైతే పాకిస్తాన్ సంబంధించిన డ్రోన్స్ భారత్ పై అటాక్ చేసేందుకు వస్తాయో వెంటనే వీటిని ప్రయోగించి వాటిని కూల్చే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో సక్సెస్ అవుతూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం చూస్తున్న దాని ప్రకారం చూస్తుంటే ప్రతి ఒక్క అటాక్ కూడా భారత్ పాకిస్తాన్ తిప్పికొట్టింది. మరియు ప్రతిగా కూడా పాకిస్తాన్ లో అటాక్ చేస్తూ అక్కడ భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకు కూడా కేవలం ఉగ్రవాద స్థావరాల్లో ఉగ్రవాద ఆస్తులను పరిరక్షించుకోవడానికి కోసం మాత్రమే పాకిస్తాన్ కానీ, ఆర్మీ కానీ పనిచేస్తున్నాయి తప్ప సాధారణ ప్రజల కోసం పనిచేయడం లేదు అనేది కూడా ప్రధానంగా ప్రపంచం మొత్తం కూడా తెలుసుకుంటున్నట్టు కూడా అంతర్జాతీయ నిపుణులు కానీ, విశ్లేషకులు కానీ ప్రధానంగా చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇది కేవలం ఆపరేషన్ జస్ట్ సింధూర్ అనే పేరుతో స్టార్ట్ చేసిన ఉగ్రవాద స్థావరాలపై దాడులు కొనసాగుతున్నాయి. దానికి ప్రతిగా సాధారణ ప్రజల మీద పాకిస్తాన్ ఆర్మీ దాడులు చేస్తుంది. మళ్ళా ఇప్పుడు సాయంత్రం జమ్మూలో 8 మిసైల్స్ తో దాడి చేయాలని ప్రయత్నించిన నేపథ్యంలో వాటిని గట్టిగా వదిలించి తిప్పికొట్టి వాటి గగనతలంలోనే పేల్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరిన్ని దాడులు కూడా చేసే అవకాశం ఉందని సమాచారం ఉన్న నేపథ్యంలో తిరిగి కౌంటర్ గా భారత్ అక్కడ దాడులు చేస్తుంది. ఎవరైతే ఫైటర్ జెట్ కు సంబంధించిన పైలట్ ఉన్నారో జైసల్మేర్ లో ప్రజెంట్ భారత ఆర్మీ భద్రతా బలగాల పరిధిలో ఉన్నారు. అతన్ని ప్రజెంట్ బందీగా భారత సైన్యం చేసుకుంది. అతనికి ఎటువంటి ఇబ్బంది మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకుండా అతని నుంచి సమాచారం సేకరించే ఒక ఆయుధంగా ప్రజెంట్ మనకు ఒక ఇన్ఫార్మర్ గా కూడా ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఆ ఫైటర్ జెట్ పైలట్లకు అందరూ కూడా తెలుసుంటుంది. కాబట్టి ఫర్దర్ గా ఎక్కడ డ్రోన్స్ అటాక్ చేయాలి, తర్వాత ఇంకెక్కడ ఏ ప్రాంతాలు అటాక్ చేయాలని కూడా ఆ ప్లాన్ కూడా ప్రకారం తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి నుంచి మనం సమాచారం సేకరించుకోవడానికి కూడా ఒక
అవకాశం దొరికినట్టుగా కూడా అందరూ భావించాల్సి ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ దాడులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు భారత్ కూడా గట్టిగా బదిలిస్తోంది. ఇక్కడ మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అజిత్ జోవల్ గారి కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రక్షణ శాఖ కార్యదర్శి, సిడిఎస్ డిఫెన్స్ స్టాఫ్ సంబంధించి డైరెక్టర్ జనరల్, అలాగే ఇతర మరికొంతమంది అధికారులతో ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అమెరికా రాయబార కార్యదర్శికి కూడా విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా సమావేశమయ్యారు. ఏదైతే యుద్ధ వాతావరణం యుద్ధం వద్దు, శాంతియుత వాతావరణంలో అందరూ చర్చించుకోవాలని కూడా ఆయన చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఇటు మధ్యలో రాయబారం నడిపే విధంగా కూడా అమెరికా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. యుద్ధం వద్దు, శాంతియుత వాతావరణంలో అందరూ మాట్లాడుకోవాలని చెప్పిన నేపథ్యంలో మేము యుద్ధం కోరుకోవడం లేదు, కేవలం ఉగ్రవాదులు టార్గెట్ గా మేము దాడులు చేస్తున్నాం, కానీ సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుని వారు దాడులు చేస్తున్నారని కూడా జయశంకర్ కూడా అమెరికా రాయబారికి చెప్పినట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ భద్రత పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా బోర్డర్స్ లో భారత ఆర్మీ వర్గాలు కూడా పహారా కాస్తూ ఉన్నాయి. మరోవైపు ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ చేపట్టే చర్యలకు ధీటుగా సమాధానం ఇస్తూ ఉన్నాయి. వారు ఎప్పుడు డ్రోన్లతో అటాక్ చేసినా కానీ వాటిని తిప్పుకొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక మొత్తం లాహోర్ కానీ ఇస్లామాబాద్, ఇతర కరాచీలో కూడా భీకర పరిస్థితులు అయితే ప్రజెంట్ కొనసాగుతున్నాయి. భారత్ తాటికి తట్టుకోలేక కక్కావేతలమవుతున్న పరిస్థితి పాకిస్తాన్ కొంతైతే కనిపిస్తోంది. అంటే పాకిస్తాన్ కు బలం లేకపోయినా ఇటు చైనా అన్న చూసుకుని వెర్రదీగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని ఫలితం ఎలా ఉందో ఇప్పుడు చూస్తున్న దృశ్యాల బట్టి వారందరికీ కూడా అర్థమవుతోంది. ఇటు పాకిస్తాన్ ప్రజలైతే ఎంతో భయాందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా భారతదేశంతో మనకు యుద్ధం వద్దు అంటూ కూడా మొరపెట్టుకున్నప్పటికీ కూడా వారు ఆర్మీ వినలేదు. మరోవైపు ప్రధానమంత్రి కూడా విన్న దాఖలాలు కల్పించడం లేదంటూ కూడా ఉన్న స్థానిక ప్రజలైతే కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వయాన ఎంపీలే అక్కడ పార్లమెంట్ లో మనందరినీ కూడా అల్లానే రక్షించాలంటూ కూడా చెప్తూ ఉన్న దృశ్యాలు, ఆ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటు అక్కడున్న ప్రజాప్రతినిధులు కూడా చాలా భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీని తీవ్రత ఏ విధంగా ఉందో వారందరికీ కూడా అర్థమవుతుంది. భారతదేశంలో పెట్టుకోవడం అనవసరం, తప్పు చేసింది మనం. ఉగ్రవాద స్థావరాలను పెంచి పోషించి ఉగ్రవాదాన్ని ఉసుగొలిపి ఉగ్రవాదుల్ని వారిపై అటాక్ చేయించింది మనమే. వారు చేసిన దాడిలో తప్పు లేదన్నట్టు కూడా వారందరూ కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్నట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది అఖిలపక్ష సమావేశానికి వెళ్ళలేదు, మద్దతు తెలపలేదు. ఈ నేపథ్యంలో అక్కడ యుద్ధానికి కూడా ఎవరు కూడా సహకరించిన నేపథ్యంలోనే ఇటు చైనాతో ఢీ కలిపి భారత్ పై అటాక్ చేసేది. చైనా కూడా పాకిస్తాన్ ముందు నుంచి వెనుక నుంచి పాకిస్తాన్ ఆధ్వర్యంలో కనుసనలో ఇది భారత్ పై దాడి చేయాలి, భారత్ పై యుద్ధం చేయాలి, యుద్ధం చేసి గెలవాలి అనేది కూడా ఇండైరెక్ట్ గా చైనా కూడా భావిస్తుంది. దానిలో భాగంగా చైనా అండ ఉందని విరవీగుతున్న పాకిస్తాన్ కు భారత్ కూడా గట్టిగా బుద్ధి చెబుతుంది. స్వయాన భారత ప్రధానమంత్రి ఒక ప్రకటన చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని, ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చిన ప్రాంతాన్ని, దాని వెనుక ఉన్న వారిని ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు, తుడిచి పారేస్తామంటే ఏ విధంగా హెచ్చరికలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే 9 స్థావరాలపై వరకు దాడి చేశారు. మిగిలిన 12 స్థావరాలపై కూడా త్వరలోనే దాడి ఉండబోతుంది. ఉగ్రవాదాన్ని మొత్తం కూడా భూస్థాపితం చేస్తాం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని, ఉగ్రవాదులను ఎవరిని కూడా ఉంచము, అందరూ కూడా హతమారుస్తామంటూ కూడా ప్రధానంగా భారత ప్రభుత్వానికి సంబంధించిన అనేక మంది కేంద్ర మంత్రులు కావచ్చు, మరొక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉగ్రవాదాన్ని సహించేది లేదన్నప్పుడు తెలియదు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయాన ఆయన కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ కూడా ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు, పట్టుకుని మరి వెతికి పట్టుకుని మరి వారిని శిక్షిస్తామని తెలియజేశారు. దానికి అనుగుణంగానే ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ ఆపరేషన్ చేపట్టిన నేపథ్యంలో గదగద వడిగిపోతున్న బంధు పాకిస్తాన్ అయింది. ఈ నేపథ్యంలోనే వారు మాటికి కవింపు చర్యలకు పాల్పడుతూ భారత్ పై సామాన్య ప్రజలను టార్గెట్ గా తీసుకుని దాడులకు తెగబడుతున్నారు. దానిలో భాగంగా ఇటు పూల్ సెక్టర్ లోను, సంగీత సెక్టర్లలో 16 మంది సామాన్య ప్రజలు, ఇటు మహిళలు, చిన్నపిల్లలు కూడా 16 మందిలో ఉన్నారు. వారు కూడా చనిపోయారు. 59 మంది గాయాల పాలయ్యారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే సామాన్య ప్రజలే టార్గెట్ గా ఈ దాడులు జరుగుతున్నాయి. కానీ భారత్ మాత్రం ఉగ్రవాదులే టార్గెట్ గా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి. గతంలో కూడా అనేక సార్లు పాకిస్తాన్ కి ఫిర్యాదు చేసినప్పటికీ ఉగ్రవాదులు మీ దగ్గరే అక్కడ ఆశ్రయం పొంది మీరే పెంచి పోషిస్తున్నారు వారిని, దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని అనేక సార్లు కంప్లైంట్ చేసినప్పటికీ వారు వెనకపోగా మరింత ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఒకే ప్రాంతంలో స్థావరాలను ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి భారత్ పై ఉగ్రవాదులను రెచ్చగొట్టే ఉసుగొల్పే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే పెహల్గామ్ లో 26 మంది
పర్యాటకుల ప్రాణాలని బలిగొంది అప్పటి నుంచి కూడా ఉగ్రవాదం ఏరివేసే మా లక్ష్యం అంటూ కూడా భారత ప్రభుత్వం నిశ్చయించుకుంది. దానిలో భాగంగా ఉగ్రవాదుల పైన మాత్రమే మేము టార్గెట్ చేశాం తప్ప సామాన్య ప్రజలపై టార్గెట్ చేయలేదు చెప్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ మాత్రం సింపతి గెయిన్ చేసుకునే పనిలో గేమ్ అయితే ఆడుతుంది, డ్రామాలు ఆడుతుంది. సామాన్య ప్రజలు కూడా చనిపోయారంటూ కూడా అటు పార్లమెంట్ సమావేశాలు, అత్యవసర పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రధానమంత్రి మరియు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన బిలావల్ భుట్టో, మాజీ ప్రధాని బెనజిర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో కూడా మీరందరూ సామాన్య ప్రజలపై దాడి చేశారు, మేము యుద్ధానికి సిద్ధం, మీరు కూడా సిద్ధంగా అన్నట్టు కూడా భారత్ కు సవాల్ విసిరారు. ఆ సవాల్ విసిరితే దాని దృశ్యాలు ఆ ఫలిత వ్యాప్తితో మనం ప్రజెంట్ వ్యక్తి మీద చూసుకున్నాం. ఏదైతే జైసల్మేర్ లో ప్రాగ్ డ్రోన్ ను భారత బలగాలను కూల్చివేసి